వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. ఎమ్మిగనూరులో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు. అధికారులు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ. తెదేపా నేతలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓడిపోతామని తెలుగుదేశం పార్టీకి ముందే తెలుసునన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. పార్టీకి సేవలందించిన బొద్దాని శ్రీనివాస్ ని పక్కన పెట్టిన వైసీపీ. మంత్రి ఆళ్ల నాని ఇంటి ముందు మద్దతుదారులతో ధర్నా చేసిన శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే మాస్టర్ ట్రైనర్ శిక్షణ సమావేశంలో ప్రసంగించారు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ టి బాబురావు నాయుడు. ఈ సమావేశాల్లో జేసీ2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ట్రైనింగ్ నోడల్ అధికారి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాలెట్ బాక్స్ లో వేసి బ్యాలెట్ బాక్స్ ని పోలింగ్ కొరకు సిద్ధం చేయాలి. ఎవడో మా కింద కొన్ని వేసి మీది కొన్ని వేసి మధ్యలో ఇన్వాలిడ్ కూడా తోసేసి లెక్క పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు ఏమండి. సో కాబట్టి దయచేసి ఒకసారి జాగ్రత్త చదవండి. అంటే జస్ట్ వెదర్ యువర్ టోటల్ ఎక్విప్డ్ కాబట్టి మీరే క్లారిటీ లేకుండా హౌ టు ఆపరేట్ థింగ్స్ మీకు తెలియకుండా మీరు వెళ్తే ఈ కాంట్ హ్యాండిల్ ప్రాపర్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రైనింగ్. కాబట్టి మై డియర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి దయచేసి ఇది చూడండి. ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గోత్రులు యూస్ హ్యాండ్ బుక్ ఆర్ డైరీ. అంటే డైరీ ఎట్లా నింపాలో చెప్పారు. బ్యాలెట్ పేపర్ అకౌంట్, టోటల్ రిసీవ్, టోటల్ అన్యూజ్డ్, ఈవెన్ యూజ్డ్లో ఏమేమి ఉన్నాయి, స్పాయిల్డ్ ఎన్ని, లేదా యూజ్డ్లో కూడా నాన్ కాస్ట్ సంతకాలు పెట్టేసుకుంటాడు మనవాడు ముందే కాశీలో వంగం, ఇక్కడ కాశీలో వంగం దూరాలంటే ఇక్కడ ఉన్న వంగం వెళ్ళిపోతాం మనం. అంటే ముందే సంతకాలు పెట్టేసి ఉంటాడు కదా, సంతకాలు పెట్టేస్తే ఏమైపోతుంది, మీ టీటీడీ యూజ్ బట్ నాట్ కాస్ట్ ఓట్ కింద కన్వర్ట్ చేయాలి. కాబట్టి మీరు ఎంతవరకు వాడాలి, ఎంతవరకు ఉండాలి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక బాలికల ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ పకీరప్ప పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 804 ఎంపీటీసీ స్థానాలకు 4022 నామినేషన్లు దాఖలయ్యాయని, 54 జెడ్పీటీసీ స్థానాలకు 3521 నామినేషన్లు జరుగుతున్నాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 మున్సిపాలిటీ స్థానాల్లో నామినేషన్ల పర్వం నడుస్తున్నాయని తెలిపారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలిస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ పకీరప్ప నేతృత్వంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లాలో 804 ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 53 జెడ్పీటీసీలు, 804 ఎంపీటీసీలు, 9 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, 302 మున్సిపల్ వార్డులు, 970 గ్రామ పంచాయతీలు, 10,210 గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు సంబంధించిన ఎలక్షన్ వర్క్ మొత్తం కూడా మొదలైంది. దీంట్లో మొదటి భాగంగా మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి నామినేషన్ నిన్నతో పూర్తిగా కంప్లీట్ అయింది. ఇప్పటిదాకా 4022 ఎంపీటీకి సంబంధించిన నామినేషన్స్ ఫైల్ అయింది. 351 జెడ్పీటీసీ సంబంధించిన నామినేషన్స్ ఫైల్ అయింది. నిన్న నుంచి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన నామినేషన్ కూడా స్టార్ట్ అయింది. నిన్న దాకా 20 మాత్రమే వచ్చింది. సో ఈరోజు జరుగుతుంది, రేపు కూడా లాస్ట్ డేట్ ఉంది. మళ్ళీ మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు 25,000 మంది దాకా ఈ ఎలక్షన్ డ్యూటీకి పనిచేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా సర్వ్ చేస్తున్నాము.
మళ్ళీ గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపు ఒక 2000 మంది ఆర్ఓ ఏఆర్ఓగా పనిచేయాలని ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇష్యూ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎలాంటి పనులు చేయాలని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మాస్టర్ ట్రైనర్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈరోజు కర్నూలు జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పోలింగ్ మెటీరియల్స్, పోలింగ్ పర్సనల్, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిసీవ్ చేసుకోవడం, కౌంటింగ్ చేసుకోవడం, ఇవన్నీ సంబంధించి నేను ఎస్పీ గారు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాము. ఏ రకమైన అరేంజ్మెంట్స్ మా అధికారులు చేస్తున్నారనేది ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన వరకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లోనే పెడుతున్నాము. కర్నూలుకి రాయలసీమ యూనివర్సిటీలో, నంద్యాలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అదే రకంగా ఆదోనిలో అక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పెడుతున్నాము. మళ్ళీ ప్రతి ఒక్క మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళు మున్సిపాలిటీలోనే హెడ్ క్వార్టర్లోనే పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ ఎమ్మిగనూరు సంబంధించిన వరకు ఇక్కడ ఎమ్మిగనూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పెడుతున్నారు. మరి ఈ ఎమ్మిగనూరు కానీ ఆదోని, మంత్రాలయం అన్నీ కూడా అన్ని సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీ మాత్రం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా చూశాము. ఈ రకంగా ఏర్పాట్లు చేసిన నేను ఎస్పీ గారు స్వయంగా ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్తున్నామని చూస్తున్నాము. సో అన్నీ కూడా బాగా ఏర్పాటు చేశారు. సో ఇదే విధంగా ఈ ఎన్నికలు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తాము. ఎలాంటి ప్రాణం జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తాము. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం మంత్రి తానేటి వనిత క్యాంపు కార్యాలయంలో తాళ్లపూడి మండలం జెడ్పీటీసీ అభ్యర్థి అన్నదేవరపేట గ్రామానికి చెందిన పోసిన శ్రీలేఖకు మంత్రి తానేటి వనిత వైఎస్ఆర్సీపీ తరపున మొట్టమొదటి బీ ఫారం అందజేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి మండలంలో ప్రతి గ్రామం తిరిగి విజయం చేకూర్చాలని కోరారు. మేమేమన్నా అడిగితే మీరు ఇబ్బంది పడిపోతారో మేము ఎప్పుడు అడగండి. మేము అడిగితే మీరు ఇబ్బంది పడిపోతారు. ఇబ్బంది పడిపోయే మాట ఎప్పుడు అడగము. ఇంకా మీరు రాకండి ఇటు, అసలు నా దగ్గర రాకండి. మీరు మీ మండలం, మీ గ్రామం 10 రోజులు నాకు కనపడదు. నేనే వస్తాను మిమ్మల్ని వెతుక్కున్నాను. ఓకే, గట్టిగా చేయండి. జెడ్పీటీసీ కూడా నెగ్గాలి బాబు. మీ గ్రామంలోనే కాదు, పక్క గ్రామాల్లో ఉన్న బంధువర్గాన్ని అంతా కూడా యాక్టివేట్ చేసి జెడ్పీటీసీ గెలవాలి. చూడండి, ఓకేనా? కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుందలో కోట్ల సుజాతమ్మ వారి కార్యకర్తలతో కలిసి ఎండీఓ కార్యాలయంలో ఆర్ఓ అధికారిని వైఎస్ఆర్ పార్టీ వారు ఎంపీటీసీగా చేసిన వారిని 22 మందిని తొలగించారు. అభ్యర్థులను తొలగించినందుకు అధికారులు నిలదీయడం జరిగింది. వారు కొన్ని పత్రాలు ఇవ్వలేదు, అందుకు తొలగించడం జరిగిందని అధికారులు చెప్పడం జరిగింది. కానీ అభ్యర్థులు అన్ని పత్రాలు ఇచ్చినా వాటిని వైఎస్ఆర్ పార్టీ వారు చించి పత్రాలు సరిగ్గా లేవని చెప్పడం జరిగిందని, ఏది ఏమైనా వైఎస్ఆర్ పార్టీ 9 నెలల పాలన ప్రజలకు విసుగు పుట్టించిందన్నారు. వాళ్ళు చెప్పుకోలేక పేపర్లు వాళ్ళు ఎదురుగానే వాళ్ళు ఇచ్చేస్తుంటే చూస్తూ నిలుచుకున్నారు అధికారులు, అంతే తప్ప ఏం చేయటం లేదు. ఏం చేస్తారు వాళ్ళైనా? ప్రతి ఒక్క ఊర్లోన 6 పేపర్లు దించేయండి అని పై నుంచి హైకమాండే చెప్తుంటే ఇంకా వీళ్ళు ఏం చేస్తారయ్యా? 6 పేపర్లు దించేస్తే ఎంపీపీ వాళ్ళకి. అసలు నా దగ్గర అయితే జెడ్పీటీసీ లేదు. అసలు చిప్పగిరిలో ఎంత అరాచకం జరిగిందంటే అంత అరాచకం జరిగింది. సరే పోలీలే వాళ్ళే తినని అని చెప్పి నేను వదిలిపెట్టొచ్చిన ఈరోజు నా మండలం దాన్ని. ఈడ పొలగుందులో అరాచకం చేస్తున్నారు. మేడం, ఉన్నతాధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా దీన్ని? ఎవరు తీసుకుపోయినా అధికారులు ఉన్నతాధికారులు ఉన్నా కూడా వాళ్ళకే తొత్తులైంది. నేను ఎవరికి తీసుకుపోదు, వాళ్ళకి తొత్తులని కాదు, వాళ్ళకే ఇదైపోయింది. మేము ఏమైనా తీసుకుపోవాలా? ఏం చెయ్యాలి అసలు? మేము కోర్టుని ఏమని ఆశ్రయిస్తాము? కోర్టుని ఏమని ఆశ్రయిస్తాము? అందరికీ ఇది నాకొక్కదానికి జరిగినది కాదు, మొత్తము రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఇంకా నేను కోర్టుని మేము పడేసినామయ్యా, తెలుగుదేశము వాళ్ళమందరం కలిసి పడేసినాం ఈరోజు వైఎస్ఆర్ పని. ఎందుకంటే మా మీద అరాచకాలు చేసుకుంటూ మా ప్రతినిధి ఎక్కడ చూస్తే అక్కడ భయపడడం. ఆ విక్రాంత్ గాడు కాలబడినాడు, వాడు పోయి అక్కడ చిప్పగిరిలోనే గబ్బులేక ఇప్పుడు వచ్చి ఈడ అసలు ఈడేం అవసరం అంటే నీకు విక్రాంత్ తప్ప ఇంకా వేరే వాళ్ళ మీద సత్తా ఉంటే దమ్ము ఉంటే నువ్వు వచ్చి కూర్చొని మాట్లాడు ప్రజలతోన. రేపు నువ్వు గొప్ప
లేకుంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ గొప్ప అనేది నిర్ణయించు. అంతేగాని ప్రజల్ని ఇలా పేపర్లు జిమ్ చేయడము, వాళ్ళు పెట్టిన పేపర్లు అన్నీ కరెక్ట్ ఉంటే కూడా ఈరోజు పేపర్లు జిమ్ చేసి మా దగ్గర వీడియోలు ఉన్నాయి. పేపర్లు మేడం ಬಂದಳ ಬಾಬಾ ನೀನು ಸುಮ್ಮನೆ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಗಲಾಟೆ ಐತ నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ నెల 11న జరిగిన గొడవ మీద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా నేతలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తుందని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారు. చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది. ఓటమిని ముందే ఒప్పుకుంటాడు, ఓటమిని ముందే గ్రహిస్తాడు. 2019 ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేక, ఓటమిని గుర్తించి, ఓటమిని గమనించి, ఇదిగో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అన్యాయం జరిగిపోతుందని చెప్పి ధర్నా కార్యక్రమం ప్రారంభించాడు. ఈరోజు నామినేషన్ల పర్వం కొనసాగగానే డీజీపీ ఆఫీస్ దగ్గర కూర్చొని మా కార్యకర్తల మీద దాడి జరుగుతుంది, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగలేదు, మా వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నారంటే ఓటమికి దారులు వెతుక్కునేటువంటి కారణాలు వెతుక్కునేటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లాకు సంబంధించి నిన్న చంద్రమోహన్ రెడ్డి గారు లేనిపోని రాద్ధాంతమంతా చేస్తున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. మానసికంగా పాపం ఆయన స్థితి చూస్తే బాగలేదు. అంటే వేషంతో పాటు ఆయన భాష కూడా ఈరోజు మతి భ్రమించినట్టుగా ఉంది తప్ప హుందాగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. సాధారణంగా నేను ఆ మానసిక స్థితిని గురించి అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను గెలుస్తానని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తి ఓటమి పాలైతే ఏ విధంగా బాధపడతాడు అనేటువంటిది ఊహించుకోగలం. కానీ బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం. ఈరోజు నిన్న సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక సంఘటన జరిగింది. నిడుగొండపాలెంలో ఒక మహిళ మీద దాడి జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా? ఎంత దారుణమైనటువంటి విషయాలు అంటే ఇద్దరు ఇళ్ల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే శిల్ప సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు సూరజ్ గ్రూప్ అధినేత రామిరెడ్డి. వైసీపీ పార్టీ నుంచి రాజకీయ రంగం ప్రవేశం చేసిన సూరజ్ రామిరెడ్డి మళ్లీ సొంత గూటికి చేరుకోవాలని ఆ పార్టీ తరపు నుంచే పోటీకి రంగం సిద్ధం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నూతనోత్సాహంతో ఎమ్మెల్యే శిల్ప నివాసం కళకళలాడుతోంది. ఇప్పటి వరకు టీడీపీ అండగా ఉన్న నాయకులంతా వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. నంద్యాల వైఎస్ఆర్సీపీలో గోపురం సుధీర్ రెడ్డి గారి సహకారంతో మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి సూరజ్ గ్రూప్ హోటళ్ల యాజమాన్యం, మన నంద్యాల 36వ వార్డు వారి కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా, వాళ్ళ అంచుల వర్గం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వారి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై నిజంగా పేదవాళ్ళ కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అప్రిషియేట్ చేయాలి, మేము కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం ఉంచుకొని ఎక్కడా కూడా ఎటువంటి డిమాండ్లు లేకుండా స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలో చేరడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం, చాలా సంతోషకరమైన పరిణామం. మీరందరూ కూడా చూస్తున్నాము.
ఈరోజు ఎక్కడ ఈ నియోజకవర్గాన్ని కాదు ఆ నియోజకవర్గాన్ని కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల ఆకర్షితులై ఇంతకుముందు ఎంతో భావాల్లో వ్యత్యాసం ఉన్నా సరే ఈరోజు అందరం కూడా కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకొని పార్టీలో చేయడం అనేది శుభసూచకం. ప్రజలకి మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారనే దానికి మరో ఉదాహరణగా తెలియజేస్తూ ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ మరెంతో బలోపేతమైంది. దీని రాకతోటి ఇంకా కొంతమంది కూడా ఆకర్షితులై మనం అంతా కలిసి నంద్యాలని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేసుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారికి, శ్రీ చక్రపాణి రెడ్డి గారికి, యువ ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో మాకు గత 30 సంవత్సరాలుగా ఒక ఫ్యామిలీ రిలేషన్, ఒకే కుటుంబంలో వస్తూ వచ్చాం. మధ్యలో చిన్న చిన్న కారణాల వల్ల సూరజ్ గ్రూప్ వాళ్ళు కొద్దిగా బయటకు పోవడం అయితే జరిగింది. తర్వాత మళ్ళీ ఒక పుట్టింటికి వచ్చిన వాతావరణం ఈరోజు అందరి కళ్ళల్లో చూస్తే ఒక పుట్టింటికి వచ్చిన వాతావరణం మళ్ళీ ఈరోజు ఒక సొంతింటికి వచ్చిన అనే ఫీలింగ్ సూరజ్కే కాదు మిగతా అందరి వాళ్ళకు కూడా, ఈ వార్డులో ఉన్న 36 వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విధమైనటువంటి వాతావరణం కల్పించినందుకు ముఖ్యంగా ఈ యువ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీటికి సహకరించినటువంటి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సహా చాలా మంది పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరి సహకారంతో ఇటు సూరజ్ గ్రూప్ వాళ్ళు కానీ మా కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా రవికిషోర్ రెడ్డి సహకారం ఉండాలని మరొకసారి కోరుకుంటూ, నేను రవితో మాట్లాడినప్పుడు ఒక సరదాగా ఏదో మా ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చాం. రవి ఇట్లా ఈరోజు మనం తెలుగుదేశంలో కొంతకాలం సూరజ్ వాళ్ళు ఉంటున్నారు, మరి ఏంటి పరిస్థితి, మనము రేపొద్దున సూరజ్ వాళ్ళు వస్తే ఎట్లా అని అడిగినప్పుడు రవి సింపుల్ గా హైదరాబాద్ లో ఇద్దరు మాట్లాడినప్పుడు సింపుల్ గా ఒకటి చెప్పాడు. గత 10 సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన బొద్దాని శ్రీనివాస్ ని పక్కన పెట్టిన వైసీపీ, టీడీపీలో నుంచి ఇటీవల వచ్చిన మాజీ మేయర్ నూర్జహాన్ కి తిరిగి ఏలూరు మేయర్ గా వైసీపీ ప్రకటించడం బాధగా ఉందన్నారు శ్రీనివాస్. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మంత్రి ఆళ్ల నాని ఇంటి ముందు తన మద్దతుదారులతో బైఠాయించారు. గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నానని బొద్దాని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి ఆళ్ల నాని ఇంటి వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో భారీగా మోహరించారు పోలీసులు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కూలీల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బేతపల్లి గ్రామానికి చెందిన పాడే సుఖాని, అతని కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం అప్పాపురం గ్రామానికి వలస వచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. ఫోన్ చేస్తా సినాన్నకి. స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఇరు పార్టీ అభ్యర్థులు వేసిన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. పట్టణంలోనే 4-6 ఎంపీటీసీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సరైనవి సమర్పించకపోవడంతో వాటిని రిజెక్ట్ అవుతాయని వేసిన అభ్యర్థులకు తెలియజేయగా వారు మేము మీకు ఇచ్చినటువంటి నామినేషన్ పత్రాలు అన్ని సక్రమంగా సమర్పించుకున్నామని, అయితే ఇప్పుడు సరిగా లేవని చెప్పడం సరైన పద్ధతి కాదని అన్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్
రిటర్నింగ్ అధికారి దగ్గరకు రావడంతో వెంటనే స్థానిక ఎమ్మెల్యే కుమారుడు రామ్మోహన్ రెడ్డి కూడా రావడంతో కొంతసేపు ఇరు పార్టీల నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగింది. వెంటనే సమాచారం తెలుసుకున్న డీఎస్పీ వెంకటరామయ్య, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ రెడ్డి, ఎంపీడీఓ పార్థసారథి జోక్యం చేసుకుని ఇరు పార్టీ నాయకులకు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఉన్నారు సార్. సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన వాటిని మాత్రమే స్వీకరిస్తాము. 5 తర్వాత వచ్చినప్పుడు దాన్ని స్వీకరించబడవు. అవి చూడాలి. ఇప్పుడు అన్నీ మొత్తం అయిపోయింది. ఇప్పుడే అన్ని చూసుకోవాలి మేము. ఇవన్నీ ఇదే కొంచెం ఎంత అయినాక అన్ని చూస్తున్నాం. కొద్దిగా టైం పడుతుంది. ఎన్నింటికి అనౌన్స్మెంట్ చేస్తారు సార్ స్కూటింగ్లో రిజెక్ట్ అయ్యేది? కొంచెం బటన్ చేసే పెట్టుకో మొత్తంగా ఇళ్ళకైంది. పోలీసుల ముందరనే కొట్టిండట. పోలీసులు పక్క నాకు ఖర్చు పైసలు పట్టుకొని పోతాడు వాడు అని చెప్పని మాట్లాడతాడు. నెల కింద కూడా నన్ను కొరికిండే ఈ గాతి అసలు అట్టే ఉన్నాయి. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఇవ్వరకు నాకు చీకరాయి కమాను చీకరాయి గేట్ పక్క పొంటి వ్యవసాయ భూమి కొన్నాము. మేము వ్యవసాయ భూమిని చదువును చేపిస్తా అంటే ఇక్కడ డిన్నర్ అవుతుంది, మట్టి వస్తుంది, మీరు బంద్ చేయాలంటే మేము ట్రాక్టర్ను బంద్ చేయించినాం. ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఉన్నాడు. వాళ్ళు అక్కడి నుంచి ట్రాక్టర్ కూడా తీసుకెళ్ళిండు. ఆ పోయిండు తిని వచ్చి మళ్ళీ మా మీద దాడి చేసి తల పొలగొట్టిండు. ముందట 3 కుట్లు పడ్డాయి, వెనుక 4 కుట్లు పడ్డాయి. ఎంత బ్లడ్. ఇక అక్కడి నుంచి జరిగినాక మళ్ళీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిన 100కు కాల్ చేస్తే వాళ్ళు వచ్చిండు. మాకు మధ్యలో తోవల కలిసి మేము పట్టుకొస్తామని అన్నారు. నా బండి తాళం చేయి కూడా వాన్ దగ్గరనే ఉన్నది. ఇప్పటివరకు నా బండి తాళం చేయి కూడా రాలేదు, పట్టుకరాలేదు. వాళ్ళ ఎదురుగానే వీళ్ళ మీద కూడా అటాక్ అయిందంటే వీళ్ళకి కూడా ముసల్దానికి కాలు ఇరుగొట్టిండు, ప్లస్ చెయ్యి మీద దెబ్బలు కొట్టిండు. మరి ఇట్లాంటి సైకోలకు ఎట్లా షెల్టర్ ఇస్తాడు, చేస్తాడు. అర్ధగంట సేపట్లే ఇలా జరిగితే ఇక మరి ప్రాణాలకు రక్షణ లేకుండా ఉంటుంది. దీని మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని 2 గంటల ప్రాంతంలో చీకురాయి ఎక్స్ రోడ్ దగ్గర సదానందం అనే వ్యక్తి అండర్డైల్ చేసి నర్రకుమార్ పోతుందని చెప్పగా ఇమీడియట్గా మా పార్టీ అక్కడికి వెళ్ళేసరికి నర్రకుమార్ అనే వ్యక్తి సదానందంను తలపై కొట్టుగా కర్రతో కొట్టుగా బలమైన గాయం ఉంది. అతనితో పాటు ఇంకొక ఇద్దరిని కూడా గాయపరిచింది. ఇతడు మానసిక స్థితి సరిగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాడు. గతంలో కూడా 2-3 మీద దాడి చేస్తే వాళ్ళపై కూడా అప్పుడు కూడా ఇతనిపై 307 కేసులు మరియు వేరే 324 సెక్షన్లో కూడా గతంలో 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది 3వ కేసు. ఇతనిపై పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలానికి సంబంధించిన మొత్తం ఎంపీటీసీ స్థానాలకు 157 నామినేషన్లు రావడం జరిగిందని ఎండీఓ తెలిపారు. ఈ సందర్భంగా ఎండీఓ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నామినేషన్లు జరిగేందుకు పోలీస్ సిబ్బంది మరియు ఎండీఓ ఆఫీసులో పనిచేసే సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు జెడ్పీటీసీగా ఎంపీటీసీగా పోటీ చేస్తున్న టీడీపీ తరపున అభ్యర్థులు తిక్కవరపు సుహాసిని, పచ్చిపాల భార్గవి ఇంటింటికి తిరిగి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ప్రచారంలో మండల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడుగా తీసేది మీ అందరి సగం తీసిన తర్వాత ఇది ఇలా కరోనా తెస్తున్నాను. ఆయన బాగా ఇంకా బాగా ఫోన్ పెట్టి చూరు పెట్టుకున్నాడు. కబర్లు కూడా తీరా వెళ్ళిపోతే రెండు కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పి కోటకొండ గ్రామంలో 600 లీటర్ల నాటుసారా పట్టుకుని నేలపాలు చేశారు అధికారులు. మండలంలో ఎక్కడ నాటుసారా నిల్వలు తయారీ లేకుండా అప్రమత్తంగా ఉంటూ ఎస్ఐ మారుతి ఎంతో రహస్య గూఢచర్యంతో పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారు. అటు గింజి ఎగ్గారడ్డ డ్రమ్ అది నీ ఫోటో లేదు లేరా పెంచుతా వస్తున్నా సార్. అవతలకి ఏంటి సార్? అక్కడ వద్దు సార్, ఇక్కడే బాగుంది. జాగ్రత్త సార్. కుండ సార్, కుండ సార్ ఆనే బ్యాక్ సైడ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. ఎమ్మిగనూరులో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు అధికారులు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ. తెదేపా నేతలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓడిపోతామని తెలుగుదేశం పార్టీకి ముందే తెలుసునన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. పార్టీకి సేవలందించిన బొద్దాని శ్రీనివాస్ ని పక్కన పెట్టిన వైసీపీ. మంత్రి ఆళ్ల నాని ఇంటి ముందు మద్దతుదారులతో ధర్నా చేసిన శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.